హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపూర్వ నక్షత్రం బర్త్‌డే కోసం అని చెప్పి సిటీలో ఉన్న ఫేమస్ డిజైనర్‌ని పిలిపించి తన కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర కిందికి దిగి రావడంతో, "నక్షత్ర, నీకోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాను. నీకు నచ్చిన డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేసుకోమా" అని చెప్పేసి అపూర్వ అలా చెప్పగానే నక్షత్ర అయితే తనకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుంది. దాంతో అపూర్వ కూడా, "నైస్ సెలెక్షన్ బేబీ, చాలా బాగుంది ఈ డ్రెస్సు. రేపు మార్నింగ్ అంతా ఈ డ్రెస్ డిజైన్ చేసుకొని తీసుకురండి" అని చెప్పేసి ఆ డిజైనర్ని పంపించేస్తుంది. తర్వాత ఏమో నక్షత్ర, "బాయ్ మమ్మీ" అని చెప్పేసి అలా వెళ్తుంటే అపూర్వ అయితే, "నక్షత్ర, ఈరోజు నీ ప్లానింగ్ ఏంటమ్మా" అని చెప్పేసి అలా అడుగుతుంటే, "ఏముంది మమ్మీ, నువ్వు చెప్పినట్టుగా షాపింగ్ చేయడము, ఫ్రెండ్స్ని కలవడం, ఫైనల్గా బావని కలవడం" అని చెప్పేసి నక్షత్ర అలా చెప్పగానే, "బావ ఏంటి" అని చెప్పేసి అడుగుతుంది అపూర్వ. దాంతో నక్షత్ర అయితే, "అదే మమ్మీ, చెర్రీ బావతో కలిసి షాపింగ్కి వెళ్ళాలి అని అంటున్నాను" అని చెప్పేసి నక్షత్ర అంటుంది. అపూర్వ అయితే, "సరే వెళ్ళి రామ్మా" అని చెప్పేసి అలా పంపించేయగానే అప్పుడే గోరింటాక్ సుజాత అయితే, "అమ్మాయి, నీకోసం ఒక సూపర్ న్యూస్తో వచ్చాను అమ్మాయి" అని చెప్పేసి అలా సుజాత చెప్పగానే, "ఆ న్యూస్ ఏంటో చెప్పు పిన్ని, అది సూపరో కాదో నేను చెప్తాను" అని చెప్పేసి అపూర్వ అంటుంది. గోరింటాక్ సుజాత అయితే, "ఆ భూమిని ఆ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళను కలవకూడదు అని చెప్పి అల్లుడు గారు కండిషన్ పెట్టారు కదా" అని చెప్పేసి అలా సుజాత చెప్పగానే అపూర్వ అయితే, "అవును కదా పిన్ని" అంటుంది. "అవునా, అయితే ఇప్పుడు ఆ భూమి ఆ గగన్ గారిని కలవడానికి వెళ్తుందమ్మాయి" అని చెప్పేసి అలా సుజాత చెప్పగానే, "నిజంగానే పిన్ని" అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది. "స్వయంగా నా చెవులతో నేనే విన్నాను పిన్ని, ఈరోజు బాలాజీ టెంపుల్లో బ్రహ్మాండం బద్దలు కాబోతుంది" అని చెప్పేసి అలా సుజాత చెప్పగానే, "నిజంగానే సూపర్ న్యూస్ చెప్పావు పిన్ని. ఈ అవకాశాన్ని అస్త్రంగా వాడుకొని రేపు ఆ భూమిని బావ చేత ఇంట్లో నుంచి గెంటించేస్తాను పిన్ని. భూమి, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్" అని చెప్పేసి అపూర్వ అలా అనుకుంటూ ఉంటుంది. తర్వాతేమో భూమి గుడికి వచ్చి గగన్ పేరు మీద అర్చన చేస్తూ ఉంటుంది. పంతులు గారైతే, "ఏమైతారమ్మా" అని చెప్పేసి అడగగానే భూమి సిగ్గుపడుతూ ఉంటే, "అర్థమైందిలేమ్మా, నేను చేస్తాను" అని చెప్పేసి పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు. భూమి అయితే, "దేవుడా, నా మనసంతా ఆయనే ఉన్నారని నీకు తెలుసు కదా, ఆయన మనసులో మాట నీ సన్నిధిలో చెప్తాను" అన్నారు. ఆ మాట తన మనసులో కూడా నేను ఉన్నాను అన్నదే అయ్యుండాలి. "నా ఆశను నెరవేర్చు స్వామి, నా కోరికను నిజం చేయి స్వామి. నీకు తెలియంది ఏముంది స్వామి, మా నాన్నకి గగన్ గారంటే పడదు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయేలా మా నాన్న నన్ను గగన్ గారికి ఇచ్చి పెళ్లి చేసేలా మేమంతా విభేదాలు, ద్వేషాలు తొలగిపోయి ఆనందంగా ఉండాలి. అలా జరిగేలా చేయడం నీకే సాధ్యం. దయతో నా కోరిక నెరవేరేలా చేయి స్వామి" అని చెప్పేసి భూమి తన మనసులో దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. తర్వాతేమో పంతులు గారు తను తీసుకొచ్చిన పూజ బాస్కెట్ ఇస్తూ ఉంటే అప్పుడే భూమి అయితే, "పంతులు గారు, కొబ్బరి ఇవ్వలేదు" అని చెప్పేసి అలా అడగగానే, "చూడమ్మా, నువ్వు తీసుకొచ్చిన కొబ్బరికాయ కుళ్ళిపోయింది" అని చెప్పేసి అలా పంతులు గారు చెప్పగానే భూమి అయితే, "అయ్యో, అది అపశకునం కదండి" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు అయితే, "చూడమ్మా, కంగారు పడకు. దేవుడు దారి మాత్రమే చూపిస్తాడు. గమ్యం చేరాల్సింది మనమేనమ్మా. కుళ్ళిన కొబ్బరికాయ తెచ్చినంత మాత్రాన అన్నీ అనుకూలంగా జరగవు అని అధైర్యపడకూడదమ్మా. ఆయన దగ్గరికి వచ్చినందుకు భవిష్యత్తులో రాబోయే ఆటంకాలను అధిగమించాలని ఆయన ముందుగానే సూచించాడు. చూడమ్మా, అన్నింటికంటే బలమైనది, బలహీనులను సైతం బలవంతులుగా మార్చగలిగేది, భవిష్యత్తులో అలుముకునే అంధకారానికి బాణోదయాన్ని ఇచ్చేది ఆత్మవిశ్వాసం మాత్రమే. తమ సంకల్పాన్ని నమ్మి తమ సమస్యలతో పోరాడే ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. విజయోస్తు" అని చెప్పి పంతులు గారు అలా భూమిని ఆశీర్వదిస్తారు. తర్వాతేమో గగను భూమిని కలవడానికి గుడికి వెళ్తుంటే అప్పుడే నక్షత్ర రోడ్డుకి కారు అడ్డంగా పెట్టి గగన్ కారుకి ఎదురుగా నిలబడుతుంది. దాంతో గగను ఒక్కసారిగా సడన్గా బ్రేక్ వేసి ఎదురుగా చూసేసరికి అక్కడ నక్షత్ర ఉండటంతో గగన్ అయితే కారు దిగి నక్షత్ర దగ్గరికి వెళ్ళి, "ఏ నక్షత్ర, నాకు మీ నాన్నకి అస్సలు పడదు. మేమిద్దరం పోట్ల గిత్తల్లాగా కుమ్ముకుంటూ ఉంటే మధ్యలో కాళ్ళ కింద అడ్డుపడిన లేగదూడలాగా నువ్వు నలిగిపోతావు. మర్యాదగా కార్తీ" అని చెప్పేసి గగను అలా చెప్పగానే నక్షత్ర అయితే, "ఏంటి బావా, నేను నీకోసం రోడ్డు పైన వెయిట్ చేస్తూ ఉంటే నువ్వేంటి బావా నన్ను పొగరుగా పలకరిస్తున్నావు? కోపంలో కూడా నువ్వు అందమైన లేగదూడతో పోల్చడం నాకు హ్యాపీగా ఉంది బావా.
నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను అని చెప్పేసి నక్షత్ర అలా చెప్పగానే ఇక గగన్ అయితే నీ నోటి నుండి వచ్చే ఏ మాట కూడా ఈ చెవికి గుడ్ న్యూస్గా వినపడదు. అయినా ఏదో చెప్పాలి అని ఎక్సైట్ అవుతున్నావు కదా, చెప్పేసేయ్. చెప్పింది కాస్త నా చెవికి చేదు అయితే నేను చెప్పు తీయకముందే ఇక నుండి చెక్కేసాయి అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక నక్షత్ర అయితే స్వీట్ ఎప్పుడు చేదవ్వదు బావా, నేను చెప్పాలి అనుకున్నది చెప్పేస్తాను, జస్ట్ హోల్డ్ యువర్ హార్ట్ అని చెప్పేసి ఇక నక్షత్ర తన చేతిని గగన్ గుండెలపైన పెట్టేసి రెడీ 1 2 3 అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే ఐ లవ్ యూ బావా అంటుంది. ఇక దాంతో గగను అలానే చూస్తూ ఉంటే ఇక నక్షత్ర అయితే ఇంత బ్యూటీ నీకు ఐ లవ్ యూ చెప్పింది అని చెప్పి నీ గుండె ఆగిపోయింది కదా, లక్కీ లాటరీ టికెట్ కొనకుండానే తగిలింది కదా, యు ఆర్ సో లక్కీ బావా, ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి. ఎప్పుడైతే మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని మన ఇళ్లలో తెలుస్తుందో అప్పుడు మన ఇళ్ళ మధ్య జరుగుతున్న గొడవలకి పులి స్టాప్ పడిపోతుంది బావా, ఏమంటావు? లెక్క ప్రకారం అబ్బాయిలకి అమ్మాయిల షార్టేజ్ ఉన్న ఈ రోజుల్లో నేను నీకు ఐ లవ్ యూ చెప్పేసరికి మాట పడిపోయినట్టుంది బావా అని చెప్పేసి అలా నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ అయితే నక్షత్ర మరీ ఎక్కువగా ఊహించుకోకు, అపూర్వ కూతుర్ని అని చెప్పుకుంటున్నావు కదా, ఆ మాత్రం పొగరు ఉంటుందిలే, నీ పొగరంతా తగ్గించుకొని నీ దారిన నువ్వు పో, నా దారిన నేను వెళ్తాను, ఒకే దారి మన ఇద్దరికి సెట్ అవ్వదు అని చెప్పి గగను అలా చెప్పగానే ఇక నక్షత్ర అయితే వాట్ డూ యూ మీన్ అని చెప్పేసి అడుగుతుంది. వాట్ డూ యూ మీన్ ఈజ్ ఐఎమ్ రిజెక్టింగ్ యువర్ లవ్ అని చెప్పి గగను అలా చెప్పగానే ఎందుకు అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ అయితే ఎందుకు అంటే నువ్వు శరత్ చంద్ర కూతురువి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, శరత్ చంద్ర రక్తం పంచుకొని పుట్టిన ఎవరితో అయినా సరే నేను శత్రుత్వాన్నే ఎంజాయ్ చేస్తాను, సో నువ్వు ఇంకెవరినైనా చూసుకో, నా దారికి అడ్డు తప్పుకో అని చెప్పేసి ఇక గగను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే నక్షత్ర అయితే బావా నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నీ లవ్ని రిజెక్ట్ చేసి తప్పు చేశాను నక్షత్ర, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని చెప్పి నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చి అడిగేలా చేయకపోతే నా పేరు నక్షత్రని కాదు అని చెప్పేసి నక్షత్ర అలా వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే నువ్వు కూడా గుర్తుపెట్టుకో, ప్రపంచం మొత్తం శ్మశానం అయిపోయి నువ్వు నేను మిగిలినా కూడా అది జరగదు అని చెప్పి గగను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక నక్షత్ర అయితే ఆవేశంతో చాలా అనొచ్చు బావా, ఆలోచించి ఒక్క దెబ్బ కొట్టాను అంటే నువ్వే వచ్చి పడతావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇంకొక వైపు భూమి అయితే గగన్ కోసం ఎదురు చూస్తూ ఈయన ఇంకా రాలేదు కదా, ఆయన వచ్చేలోపు ప్రదక్షిణాలు చేద్దాం అని చెప్పేసి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఇక గగన్ అయితే గుడికి రాగానే భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక భూమి కూడా గగన్ గుడికి వచ్చినట్టు తన మనసుకి అనిపించడంతో ఇక గగన్ కోసం వెతుకుతూ గగన్ దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడే గగన్ అయితే భూమిని చూసి లేట్ అయ్యిందా అని చెప్పేసి అలా అడగగానే లేదండి, నేను వచ్చి చాలాసేపు అయింది, మీరు గుళ్ళోకి రావడం నాకు తెలిసిపోయింది అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఎలా తెలిసిపోయింది అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటాడు. ఏంటనండి ఈ మధ్య అన్నీ అలా తెలిసిపోతూ ఉన్నాయి, చెప్పడం మర్చిపోయాను, మీ పేరు మీద అర్చన చేయించాను, బొట్టు పెట్టుకోండి అని చెప్పి భూమి గగన్కి బొట్టు పెట్టగానే నా గోత్రం నీకెలా తెలుసు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటాడు. చెర్రీని అడిగానండి అని చెప్పేసి భూమి చెప్పగానే మనిద్దరం కలుస్తున్నాము అని చెప్పి వాడికి చెప్పావా అని చెప్పేసి గగను అడగగానే లేదండి గుడికి వెళ్తున్నాను అని మాత్రమే చెప్పాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇంకా ఏంటో చెప్పు అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే మీరే చెప్పాలండి, రమ్మన్నది మీరే కదా అని చెప్పి భూమి చెప్పగానే ఇక గగన్ అయితే అది అంటూ అలా తడబడుతూ ఉంటే ఇక భూమి అయితే ఏంటండి మీరు ఇలా తడబడుతూ ఇక్కడికి రా అక్కడికి రా అని చెప్పి మళ్ళీ అంటారా ఏంటండి అని చెప్పేసి అంటుంది. ఇక భూమి అయితే తన మనసులో దేవుడా ఈయన తన మనసులో మాట బయట పెట్టడానికి మొహమాట పడుతున్నాడు, త్వరగా చెప్పేలా చేయి స్వామి అని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటుంది. తర్వాతేమో ఇక గగన్ అయితే సరే చెప్తాను అటు తిరుగు అని చెప్పేసి భూమిని చెప్పగానే ఎందుకు అని చెప్పేసి అడుగుతుంది భూమి. అంటే నిన్ను చూస్తూ చెప్పలేను ప్లీజ్ అని చెప్పేసి గగను అనగానే ఏంటండి నేను రాక్షసులా కనబడుతున్నానా అని చెప్పేసి భూమి అంటుంది.
అలా కాదు భూమి, నిన్ను చూస్తూ చెప్తే మాట తడబడిపోతుంది, అందుకనే అని చెప్పేసి అలా గగను అనగానే, ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు కదండి, ఇప్పుడేంటి అని చెప్పేసి భూమి అంటుంది. ఇంతకుముందు వేరే, ఇప్పుడు వేరే, నువ్వు తిరుగు ప్లీజ్ అని చెప్పేసి అలా గగను బ్రతిమలాడుతుంటే, లేదండి మీరు నా మొహం చూస్తూ చెప్పాల్సిందే అని చెప్పేసి అలా భూమి అంటుంది. ఇక గగన్ అయితే, సరే అయితే నేనే ఇటు తిరిగి చెప్తాను అని చెప్పేసి ఇక తను అటువైపు తిరగగానే ఇక భూమి కూడా తన ఎదురుగా వెళ్ళి నిల్చుంటుంది. భూమి, ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ ప్లీజ్ అని చెప్పేసి అలా గగను అంటుంటే, మీరు ఏదైనా స్ట్రైట్గానే చెప్తారు, కోపం వస్తే మొహం మీద మొహం పెట్టి మరీ చెప్తారు, నాకు మీరు అలా చెప్పడమే ఇష్టం, చెప్పండి అని చెప్పేసి అలా భూమి అంటూ ఉంటే ఇక గగన్ అయితే, నాకు అలా చెప్పడం కష్టం అని చెప్పేసి అంటాడు. ఇలాగే నాకు ఇష్టం అని చెప్పేసి భూమి అంటుంది. ఇక గగన్ అయితే కష్టం, అలా ఇద్దరు ఒకరి కష్టం ఒకరి ఇష్టం అనుకుంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ తన మనసులో మాట భూమికి చెప్తాడా, భూమి తను శరత్చంద్ర కూతురు అని గగన్కి చెప్తుందా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.